హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇంటర్వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని అనుకుంటున్నారా? అదేంటి అంటే, హౌ డు యూ హ్యాండిల్ మల్టిపుల్ డెడ్లైన్స్ అంటే మన వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఐటీలో మెయిన్గా ప్రాజెక్ట్స్ అవి ఇవి అనేసి ఉంటాయి, కొన్ని టాస్క్ అనేవి ఉంటాయి. వాటిని సబ్మిట్ చేసే టైం అనేది ఉంటుంది, డెడ్లైన్స్ అనివ్వచ్చు, ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఒక వర్క్కి, ఒక టాస్క్కి. సో ఒకటి కాదు, మల్టిపుల్ ఉన్నప్పుడు అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తారని అడుగుతున్నారు. దీంట్లో బేసిక్గా మీకు కావాల్సినవి ఏంటి, ఏం చెప్పాలి అనేసి నేనైతే ఈరోజు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తానన్నమాట. ఫస్ట్గా అయితే అక్నాలెడ్జ్ ద ఛాలెంజ్ ఆఫ్ మల్టిపుల్ డెడ్లైన్స్. అంటే మనము మల్టిపుల్ డెడ్లైన్స్ అయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క జాబ్లో కూడా మనం ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మనము నేనైతే లైక్ హ్యాండిల్ చేయగలుగుతాను అనేసి మనం ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే అది కామన్ థింగ్ లాగా మనం తీసుకుంటున్నట్టు వాళ్ళకి తెలియాలి. ఓ అవునా, డెడ్లైన్స్ ఉంటాయి, అది కూడా మల్టిపులా అన్నట్టుగా ఫీల్ అవ్వనట్టు మనం ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి ఎలా చేస్తాము, అసలు ఎలా మేనేజ్ చేస్తామన్నప్పుడు నేను చాలా ఆర్గనైజేషనల్, నేను ప్రతి ఒక్క వర్క్ని లేకపోతే ప్రతి ఒక్క టాస్క్ని కూడా నేను ఆర్గనైజేషన్లో పెట్టి అవన్నీ కంప్లీట్ చేస్తాను అనేసి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత నాకు ప్రియారిటైజ్ చేయడం వచ్చు. అంటే నేను అర్జెన్సీ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, డెడ్లైన్స్ ఏంటి అవన్నీ క్లారిఫై చేసుకుని, డిస్ట్రిబ్యూట్ చేసుకుని అవన్నీ కూడా ఫస్ట్ డెడ్లైన్స్ ఉన్నవి ఫస్ట్ కంప్లీట్ చేసి, తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నవి, తర్వాత అర్జెన్సీ ఉన్నవి, అలా డిఫరెంట్ చేసి నేను ఆర్గనైజ్ చేసుకుని చేస్తాను, ప్రియారిటైజేషన్ నాకు వచ్చు అన్నట్టుగా మనం చెప్పాలన్నమాట. తర్వాత నేను ముందుగా ఇవన్నీ లైక్ క్లియర్ చేయాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఇంకొకటి లైక్ కమ్యూనికేట్గా ఉండాలి. ఒక టీమ్తో మనం వర్క్ చేస్తున్నామంటే ఇవన్నీ మల్టిపుల్ ఉన్నప్పుడు మనం కమ్యూనికేట్ అవుతే, అందరం కలిసి చేస్తే టీమ్ అనేవాళ్ళు ఈజీగా డెడ్లైన్ లోపు అవుతుంది ఏ వర్క్ అయిపోయినా, రైట్. నేను నాకు కమ్యూనికేట్ చేసి నేను నా టీం అందరినీ ఒక పేజ్ పైన నుంచి మేమందరం లైక్ ఒక టాస్క్ అనేది మేము డెడ్లైన్ లోపల కంప్లీట్ చేస్తాము అనేసి మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా, ఇన్ కేస్ ఐ డోంట్ వరీ అబౌట్ షిఫ్ట్స్, నేను మల్టిపుల్ టాస్క్ అయినా సరే నేను ఈజీగా చేయగలుగుతాను అన్నట్టు ఫ్లెక్సిబుల్గా కూడా నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను అనేసి చెప్పాలి. తర్వాత ఎన్ని మల్టిపుల్ టాస్క్ ఉన్నా కూడా నేను స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలుగుతాను అండ్ ఫోకస్డ్గా ఉంటాను. నాకు ఇంకా మీకు ఏమైనా టెక్నిక్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. సో దీనికైతే ఆన్సర్ వచ్చేసి నేను అన్నీ కలిపి ఒక పెద్ద ఆన్సర్లా చేశాను. అదేంటి అంటే, హ్యాండ్లింగ్ మల్టిపుల్ డెడ్లైన్స్ రిక్వైర్స్ ఆర్గనైజేషన్ అండ్ క్లియర్ ప్రియారిటైజేషన్. I start by breaking down my task and deadlines into a list or calendar. Using tools like Google Calendar or Asana to track everything. I prioritize based on urgency and importance, tracking the most time-sensitive tasks first and breaking larger projects into smaller, more manageable steps. I am also flexible, knowing that priorities can change, so I make sure that to communicate with my team and manager to adjust deadlines or delegate if necessary. I stay calm under pressure, take breaks to maintain focus and ensure I meet all deadlines without compromising quality అనేసి ఇలా చెప్పొచ్చు అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఒక ఆపర్చునిటీ గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ జస్ట్ 2000లో మీరు నేర్చుకోవాలి అంటే కనుక
అసలు 2000 అంటున్నారు, సిలబస్ ఏముంటుంది, ఫీచర్స్ ఏముంటాయి అని మీకు అనిపిస్తే జస్ట్ మా టీమ్ని అయితే మీరు అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. హోల్ సిలబస్ అసలు ఏమేమి ఉంటుందో చెప్పి అండ్ డెమో క్లాస్ కూడా సెండ్ చేసి మీకు ఆ డెమోలో మీకు అర్థమవుతుంది, డెమో క్లాస్ అనేది అర్థమవుతుంది అన్నప్పుడే మీరు జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. ఇన్ కేస్ మీరు పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పైథాన్ అనేసి టైప్ చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ Python Life. Thank you so much.